హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో కొబ్బరి మసాలా పూరి ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. తర్వాత 2 టేబుల్ స్పూన్‌లు వచ్చి బొంబాయి రవ్వ అండి. సన్నగా ఉన్న రవ్వ అనమాట. లావు రవ్వ అనుకోండి. మిక్సీ పట్టుకొని కొంచెం వేసుకున్నారంటే సన్నగా అవుతుంది. రుచికి తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ, ఒక అర టీ స్పూన్ వచ్చి వాము, అర టీ స్పూన్ కసూరి మేతి. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని ఒక చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లి రెబ్బ, 2 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు, 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు. నీళ్ళేమి వేయకుండా దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక చిన్న సైజు బంగాళదుంపను ఉడకపెట్టుకొని పెట్టుకున్నామండి. దాన్ని కట్ చేసుకొని వేసుకుందాము. దీన్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. అయితే ముందుగా నీళ్ళు యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకుందామండి. తర్వాత చెక్ చేసుకొని 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొచ్చుకున్నాము. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. నీళ్ళు కనుక ఎక్కువైనాయి అనుకోండి గోధుమ పిండి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఒక బంగాళాదుంపకి ఈ ఒక్క కప్పు గోధుమ పిండి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇంకా నీళ్ళు అవసరం పడదనమాట. ఇలా మంచిగా మనం ప్రెస్ చేస్తా కలుపుకున్నామనుకోండి చక్కగా పిండి మనకి కలిసిపోతుంది. పిండి అస్సలు పలచన కాకూడదు. పిండి మనకి గట్టిగా ఉండాలి. చపాతీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందాము. పిండి గట్టిగా నొక్కి కలుపుకోవాలి. అప్పుడే మనకి నీరు అవసరం లేకుండా సరిపోతుందండి. దీనికి ఇంకా కూర కూడా ఏమి అవసరం లేదండి. అలానే తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందనమాట. డైలీ ఇడ్లీ, దోస కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కావాలంటే కొబ్బరి చట్నీతో కూడా చాలా బావుంటుందండి. చూసారు కదా! మనకి పిండి ఇంత గట్టిగా ఉండాలనమాట. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. నూనె మొత్తం మంచిగా పిండికి పట్టే విధంగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. రవ్వ మనకి చక్కగా నానుతుందనమాట. 5 నిమిషాల తర్వాత చూద్దాము. చక్కగా నానిపోయింది. దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకుందాము. దీన్ని నేను 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశానండి. ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని మనం దీన్ని మరీ పల్చగా కాకుండా, అలా అని మరీ ముద్దగా కాకుండా మీడియంగా ఉండే విధంగా దీన్ని రోల్ చేసుకుందాము. మీకు కావాలంటే దీన్ని చిన్న చిన్న పూరీల్లాగా కూడా మనం చేసుకోవచ్చండి. అలా నేనివాళ గ్లాస్ పెట్టి కట్ చేశాననమాట. దీన్ని అన్నీ ఒకే రకంగా ఈవెన్‌గా ఉండే విధంగా. మంచిగా పొంగుతాయండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుంటుంది. డైలీ ఒకే రకంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. ఇలా అన్నిటిని కట్ చేసేసుకుందాము.
అంతేనండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుందనమాట. మీరు కావాలంటే వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పిండి ముద్దల్లాగా నేరుగా పూరీల్లాగా కూడా చేసుకోవచ్చండి. మామూలు మనం ఇంట్లో చేసుకున్న రెగ్యులర్ పూరీలాగా కూడా చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం ఈరోజు చిన్న పూరీలు చేశాననమాట. చూసారు కదా! అన్నీ ఇలా రెడీ చేసేసుకొని తీసుకుందాము. ఈ కట్ చేసిన పిండంతా కూడా మనం పక్కన పెట్టుకున్నామనుకోండి, ఇంకొక చపాతీ చేసుకోవచ్చనమాట. అంతేనండి. అన్నీ రెడీ అయిపోయినియి. ఈలోగా మనం నూనె పెట్టుకుందాం కడాయిలో. నూనె వేడెక్కుతూ ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. చూసారు కదా! ఇంత చక్కగా పొంగినియనమాట బూరెల్లాగాను. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. అంతేనండి. చక్కగా రెడీ అయిపోయినియి. అన్నీ ఇలానే వేయించి తీసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన మంచి క్రిస్పీగా లోపల గుల్ల గుల్లగా చక్కగా పొంగి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.